స్వర అయితే దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మవారితో ఇలా అంటూ ఉంటుంది. తల్లి, ఏంటి తల్లి ఇది? నా జీవితంలో ఇన్ని మలుపులు పెడతావని నేను అస్సలు అనుకోలేదు. మొన్నటి వరకు నా బిడ్డ నా బిడ్డ చనిపోయాడనే నేను అనుకున్నాను. కానీ సారంగి మాటల ద్వారా నా బిడ్డ బ్రతుకున్నాడని తెలిసింది. అది తెలిసాక నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎవరా అని చెప్పి నేనైతే చాలా టెన్షన్ పడేదాన్ని. కానీ ఇప్పుడు నా బిడ్డ ఎవరో నాకు తెలిసింది. నా బిడ్డ ఎవరో నాకు తెలిసాక కూడా నా బిడ్డను నేను చేరుకోలేకపోతున్నాను. నా బిడ్డతో నేను కలిసి ఉండలేకపోతున్నాను. నాకే ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నావు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పి స్వర అయితే ఆ అమ్మవారితో అడుగుతూ ఉంటుంది. ఇంతలో అభి అయితే బాబీ దగ్గర ఉండి బాబాయ్ నీకేం కాకుండా నేను చూసుకుంటాను బాబాయ్, నీకేం కాదు బాబాయ్, నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకు బాబాయ్, నువ్వు కానీ లేకపోతే నేను ఉండలేను బాబాయ్, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నేను ఉండలేను బాబాయ్, నీకేం కాకుండా నేను చూసుకుంటాను, నీకేం కాకూడదు బాబాయ్ అని చెప్పి అభి అయితే బాబీతో అంటాడు. అది విని బాబీ అయితే అలా మౌనంగా చూస్తూ అభితో మాట్లాడడం ఇష్టం లేక ముఖాన్ని తిప్పుకుంటాడు. అది చూసి అభి షాక్ అవుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.